ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వాడు రాజ్యాలనే కూల్చేసేవాడు, వాడు సంసార జీవితాన్నే కూల్చేసేవాడు, వాడు భేదాలు పెట్టేసి మనుషుల మధ్యన విభేదాలు పుట్టేసి అల్లరికి మారిపోయే కర్తగా వాడు కనబడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే సాతాను విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రకటన గ్రంథం హెచ్చరికిస్తుంది. ఈరోజు టెక్నాలజీ చాలా పెరుగుతూ డెవలప్ అవుతూ వెళ్తుంది, మనం అబ్జర్వ్ చేస్తే, అవునా కదా? అవునా? స్టార్టింగ్లో హీరో మిస్టిక్లు ఎక్సలేటర్ మాత్రమే ఉండేది, అట్లకి దాని మీద 2-3 వెళ్ళేవారు, ఎంత లోడైనా లాగేసేది. అయితే దాని తర్వాత హీరో హోండా వచ్చింది, హీరో హోండా తర్వాత స్పెండర్ల తర్వాత రకరకాల బైకులు వచ్చినాయి. అంటే డెవలప్మెంట్ ఏమైపోయిందంటే కాలాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయిందంటే ఎంజాయ్మెంట్లోనికి తీసుకువెళ్ళిపోయే బైకులు వచ్చేసినాయి. ఈరోజు ఆ బైకులు ఏం చేస్తున్నాయంటే మనుషుల ప్రాణాలని తీసుకువెళ్ళిపోయేలాగా చేస్తుంది. అంటే మనం ఆలోచన చేయాలి, సాతానుడు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే మానవులకు నచ్చే విధముగా లోకాన్ని మార్చుకుంటున్నాడు.